ఒరే పనికిరాని విధవా, రాజి చించింది చాలరా, నా కట్లు విప్పరా? నీకు న్యాయంగా వద్దా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంకు స్వర్గంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇందు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే? నా చేతులు నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఇట్లు నీ ప్రియమైన కార్తీక్. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుసలేదు, ఎదనసలేదు, కొసరినులే మదిని మౌనగానం బలచినుడి, అది తడబడి మురిసెనులే ఎదను ప్రేమ గాలి తాకింది, అది కలకల నవ్వినది. ఎందుకో గుండెలో పూల సందడి రేగిలే, అందుకే హాయిగా ప్రేమ విందులు చేసే నలున ప్రేమ రేగిన ఈ వేళ ఊహల్లో వేగం పెరిగెనులే, నవ్వుల మనసే వీణలు మీటే రాగాలు పలికిందే మదిని మౌనగానం వలచిందే, అది తడబడి మురిసెనులే. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుస ఏదు, ఎదనస ఏదు, కొసరినులే. సాగిలే సోయగం సన్నజాజుల జావళి, సోలెలే సుందరం మదిని మాయని గారడి, కలల కాలం కౌగిలి అడిగే తీయని దాహం మాయే, నవ్వెడి వయసే వెన్నెల కోసం వేచింది ఓ మనసా, మదిని మౌనగానం వలచింది, అది తడబడి మురిసెనులే. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుస ఏదు, ఎదనస ఏదు, కొసరినులే మదిని మౌనగానం వలచింది, అది తడబడి మురిసెనులే ఎదను ప్రేమ
బాగున్నాను ఫాదర్. ఊరి నుంచి లెటర్స్ వస్తున్నాయా? జెన్నిఫర్, ఎందుకు బాధపడతావు? దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అది నీ భర్త విన్సెంట్ దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం. కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా. గాడ్ బ్లెస్ యూ జెన్నిఫర్. థ్యాంక్ యూ. జెనిఫర్కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏ నాయనా, పెద్ద హీరోలాగా లెటర్ తీసుకెళ్ళావే, ఏమైంది? నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతోంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి గిలిగిలి గిలిగిలి. నాకు జెనిఫర్ కావాలి. నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తున్నాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను భరించలేను భరించలేను. నా జెనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నాడో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్నవాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారే అనుకో, నేల కోసాను. నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్ గా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను. నాకు జెనిఫర్ కావాలి. ఈ రోజున గతి ఏమిటో భగవంతుడా. ఏమని ప్రార్థించావు? నాకు జెనిఫర్ కావాలి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. కట్టింగ్ కదమ్మా, షేవింగ్. దేవుడా, ఏంటి చిత్రం? ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడు చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్. మిషన్ వేయండి. నీ గడ్డం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ సేవింగ్? ఈ వృత్తి మానేసి పోతాను రా బాబు. మీ ఇష్టం. ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీలు ఎవడేస్తాడు తాత? ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? రావు కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా, ఆడ సంగతి చూడరా. కూర్చోన్నా, కూర్చో. కటింగ్ అన్నా సేవింగ్? షేవింగేనయ్యా. మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, నువ్వు చాలా గెటప్లు మార్చావు కదా. అయినా సరే ఆ జెన్నిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు ఏంటంట? అది కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి? ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు. చూస్తుంటే కిరాణా కొట్టాడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా? వాడి కిరాణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా. నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి. ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడో అయితే కాల్చిపారు నూగుతాడు. రేయ్, నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా. రేయ్, నీ పని చూసుకోరా. మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మీసం చూడగానే ఫట్ మన పడిపోవాలి. చాలు, అలాగే. అయ్యయ్యో, చూసి నేను ఏడురా. నేను కాదు, ఆడు గుద్దేశాడు. రక్తం వస్తుంది చూడు. So, what is your opinion, Karthik? Come on, get up.
చెప్పు కార్తిక్. నీ మొగుని వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతని కంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. కింద నీకు నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగుడు వదిలేసి వచ్చేయమంటావా? షోడబుట్టి మొహం చూడు, ఇకపై నాకు కనిపించకూడదు. పోరా బయటికి.